ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. చెప్పాలని ఉంది కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా బందారంలో మొగ్గతొడిగి సాహితీ నందనవనంలో వికసించిన నందివర్ధనం నందిని సిద్ధారెడ్డి గారు. వారు కవి, రచయిత, అధ్యాపకులు, ఉద్యమకారులు. మంజీర కవుల కళాలకు గర్జనను అందించిన సాహితీమూర్తి. తెలంగాణ జీవన శైలిని నాగేటి చాలల్లో నా తెలంగాణ అంటూ అక్షరబద్ధం చేసిన అక్షర శిల్పి. గత ఏడాది వరకు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీకి తొలి అధ్యక్షులుగా పదవిని నిర్వహించారు. వారు ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుదాం. నమస్కారం సిద్ధారెడ్డి గారు. గత ఏడాది మీరు తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షులుగా పనిచేశారు, తర్వాత విరమణ పొందారు. ప్రస్తుతం ఏం చేస్తున్నారండి? 35 సంవత్సరాల నుంచి లేనటువంటి సంస్థను ప్రారంభించడానికి నేను ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది. నా కోరిక మేరకు ఆయన ఆ సంస్థను ఏర్పాటు చేసి ఆ బాధ్యతలు కూడా నాకు అప్పగించడం జరిగింది. అది 3 సంవత్సరాలు ఇచ్చారు. 3 సంవత్సరాలు మొన్న మే 2కి 3 సంవత్సరాలు పూర్తయింది. నేను బేసికల్గా సృజనాత్మక రచయితను. కవిత్వం రాయటం కానీ, పాటలు రాయటం కానీ, వ్యాసాలు రాయటం, ఎవరైనా కొత్త రచయితలు అడిగితే ముందు మాటలు రాయటం, అన్నీ రకరకాల పనులు నాకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ పనుల్ని నేను యథావిధిగా కొనసాగిస్తున్నాను. రెండవది, విరమణ తర్వాత నేను చేసిన పని ఏంటిదంటే, కరోనా అకస్మాత్తుగా ప్రపంచాన్ని భయపెట్టి వణికించినటువంటి పెద్ద వైరస్. ఈ ఊహించినటువంటి వైరస్ దెబ్బకు వ్యవస్థలన్నీ కుప్పగూలిపోయాయి. వీటన్నిటి నేపథ్యంలో మానవుడి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా నిలిచింది కనుక ఆ నేపథ్యంలో నేను ఒక కావ్యం రాశాను. సుదీర్ఘంగా ఒక 110 పేజీలు వచ్చింది. నేను అనిమేష అనే పేరుతోని ఒక కావ్యం రాయటం జరిగింది. అనిమేష అంటే రెప్పపాటు లేనిది, అంటే రెప్ప కొట్టనిది, రెప్ప వాల్సనిది. రెప్ప వాల్సనిది ఎవరు అని అంటే, మనకి పూర్వకాలంలో అయితే దేవతలకి ప్రధానంగా అనిమేషులు అనే పేరుంది. దేవతలకి రెప్పగొట్టడం కానీ, పుట్టుక చావులు కూడా లేవు, జరామరణాలు లేవు, కనుక వాళ్ళని అనిమేషులు అన్నారు. నా దృష్టిలో అనిమేష అంటే ప్రకృతి అని. ప్రకృతి రాత్రింబగళ్ళు అనే తేడా లేదు, ఈ కాలం ఆ కాలం అనే తేడా లేదు. కనుక ప్రకృతి నిరంతరంగా మేల్కొని ఉండేది, జాగరూకతతో ఉండేది, అందరినీ చూస్తూ ఉండేది ప్రకృతి. అలాంటి ప్రకృతికి మానవుడు తన స్వలాభం కోసమనండి, లేదా తన ఆర్థికాభివృద్ధి కోసమనండి, ప్రకృతి మీద ఒక ధ్వంసం మొదలుపెట్టినప్పుడు, ప్రకృతి జోలికి వెళ్ళి అవసరానికి మించి దాన్ని హింసించినప్పుడు ప్రకృతిలోంచి జనించినటువంటిది వైరస్ అనేది నా భావన. కానీ దీని మధ్యలో అంటాం, వైరస్ ఒక మిష, ప్రకృతి అనిమేష. వైరస్ అనేది ప్రకృతికి కోపం వచ్చినప్పుడు ఒక వైరస్ను సృష్టించి మనుషుల మీదకి వదులుతారు. పాతకాలంలో అయితే పౌరాణికంగా చెప్పవలసి వస్తే, భూమి మీద భారం పెరిగినప్పుడు ఆ భారాన్ని తగ్గించుకోవడానికి ఒక విలయం మొదలవుతుంది. ఆ విలయం ప్రకారంగా ఇట్లా చనిపోతారు. నాకు ఇక్కడ భిన్నమైన అభిప్రాయాలు ఏంటంటే, నేను భగవంతుని విశ్వసించను. నాది వామపక్ష భావజాల నేపథ్యం. మీరు వామపక్ష భావజాలం అనేది ఒక మాట అన్నారు. మీ నాన్నగారు బాలసిద్ధారెడ్డి గారు, వారు వామపక్ష భావజాలంతో రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధులు. వారి ఇన్ఫ్లుయెన్స్, వారిది ఏమన్నా మీ మీద ఉందంటారా మీ బాల్యంలో? తప్పకుండానమ్మా. నా బాల్యంలో నన్ను బాగా ప్రభావితం చేసింది మా నాన్నే, మా బాపు. మేము బాపు అంటాం. ఆయనే మాకు ఎక్కువ ప్రేరణ. ఆయన వాస్తవంగా ఆయన వ్యవసాయ కుటుంబం, ఆయన పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయన పరిస్థితులు ఆనాడు రజాకారులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి ఒక స్థితిని కల్పించాయి. ఆనాడు ఊర్లోకి వచ్చి రజాకారులు ముఖ్యంగా వ్యవసాయ కుటుంబాల్లో లేదా పేదల కుటుంబాల్లో ఉంటే ఆ కాసింత ధాన్యాన్ని లెవీ పేరు మీద దోచుకెళ్ళడం మొదలుపెట్టారు. ధాన్యం దోచుకెళ్తే ఇంకా వీళ్ళకి తినడానికి ఏమి ఉండదు. అలాంటి ఒక దుర్మార్గ స్థితి. ధాన్యం దోచుకెళ్లడంతో పాటు ఇంకా ఎవరైనా అడ్డం వస్తే అక్కడ ఉండే స్త్రీలను హింసించటం, వాళ్ళ ఇళ్ళు కాలబెట్టడం, ఇట్లాంటి అనేక దౌర్జన్యాలకు ఆనాడు రజాకారులు పాల్పడ్డారు. ఆ రజాకారుల నుంచి గ్రామాల్ని రక్షించుకోవడం కోసం గ్రామాల్లో ఉండేటటువంటి సహజ ఆవేశపరులు లేదా సహజ భావోద్వేగం ఉన్నటువంటి వాళ్ళు ఒక దళంగా, కమిటీగా, సభ్యులుగా ఏర్పడ్డారు. మా
బాపు కూడా ఆయన గ్రామ రక్షక దళం అనేటువంటిది ఒకటి ప్రారంభించి, అంటే అప్పుడు ఉన్న వామపక్ష పార్టీ వెనక ఉండి వీళ్లకు కొంత సహకారం చేశారు. వాళ్ళ ప్రేరణతోనే వీళ్ళు ఆ గ్రామాల్లో దాదాపు ఒక 10 గ్రామాలకు ఈయన గ్రామరక్షణ దళానికి బాధ్యుడిగా ఉండేవాడు. కనుక నా మీద సహజంగానే వామపక్ష భావజాలం యొక్క ప్రభావం ఉంది. నా చిన్నప్పటి నుంచి మా బాపు ఆ విషయాలే ఎక్కువ చెప్తుండేవారు, రజాకార్ల ముచ్చట్లే ఎక్కువ. వారు కూడా రచయిత అండి, ఆయన రాసేవాడు కదా, ఆయన ఎక్కువ చదువుకోలేదు, కాకపోతే ఆయన పాటలు పాడేది. అప్పటి భావ ప్రకటన మోస్ట్లీ పాటల ద్వారానే ఉంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగ పోరాటం నాటికి పాట చాలా ప్రాచుర్యంలో ఉంది. అట్లనే ఆయన పాటల్లో ఒక్కొక్కసారి ఒదగనటువంటి కవితలు, నేను ఈ మధ్య తిలక్ శత జయంతి జరుగుతున్న సందర్భంలో ఒక చోట చెప్పాను, నేను వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని బాలగంగాధర తిలక్, దేవరకొండ బాలగంగాధర తిలక్ ఒక కవిత రాశారు. ఆ కవితను చిన్నప్పుడే మా బాపు పాటలు పాడే ఆయన ఈ కవిత ఎందుకు నచ్చిందో తెలియదు, ఇది పాడడానికి వీలుగా ఉండేది కాదు, వచన కవిత, కానీ దీన్ని కూడా ఆయన పాడేవాడు, రాగయుక్తంగా పాడేవాడు. ఆ రాగయుక్తంగా పాడిన దాని ప్రభావం నాలో చాలా చిన్నప్పుడే పడింది. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి, నేను బాగా పుస్తకాలు చదవడం అనేది ఆయన అలవాటు నుంచి నేర్చుకున్నదే. ఆయన ఎక్కువ చదువుకోకపోయినా గ్రామరక్షక దళము, వామపక్ష భావజాలం వీటి నుంచి వచ్చిన తర్వాత ఏ పుస్తకం దొరికినా, ఏ పత్రిక దొరికినా, ఏ కాగితం దొరికినా చదివే అలవాటు ఆయనకుంది. అక్కడి నుంచి నేను పుస్తకాలు చదవడం నేను కూడా నేర్చుకున్నాను. దాని తర్వాత నేను బాగా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆయన సరదాగా ఒక మాట అన్నాడు. మా ఊర్లోకి ఒక పంచాయతీ లైబ్రరీ వచ్చింది అప్పుడు. ఆ లైబ్రరీలో దాదాపు 300 పుస్తకాలు ఉన్నాయి. 300 పుస్తకాలు రోజు ఒకటి చొప్పున చదివేశాను నేను. చదివితే ఆయన చదువుతుంటే చూసి అన్నాడు, అంటే క్లాసు పుస్తకాలు చదువుతలేవని అనుకున్నాడా ఏమనుకున్నాడో తెలియదు, పుస్తకాలు చదువుడు గొప్ప కాదు, రాయటం గొప్ప అన్నాడు, రాసుడు గొప్ప అన్నాడు. అక్కడి నుంచి రాసుడు ఏంది అని నాకు పడ్డది. అందుకని రాసుడు సంగతి ఏందో తెలుసుకోవాలి, ఈ రాయటం అంటే ఏంటిది, రచయిత అంటే ఎవరు, కవి అంటే ఎవరు అనేది అక్కడి నుంచి తపన. మీరు డిగ్రీ దాకా సైన్సెస్ చదివారు, బిఎస్సి, తర్వాత ఆర్ట్స్లోకి షిఫ్ట్ అయ్యారు, ఎందుకని అంటారు? అంటే నాకు సాహిత్యపు బీజాలు చెప్పాను కదా, బాల్యంలోనే పడ్డాయి. ఉన్నత పాఠశాల చదువుకునేటటువంటి రోజుల్లో మా స్కూల్కి, మా పాఠశాలకి అష్టకాల నరసింహరామ శర్మ అని ఒక తెలుగు పండితుడు వచ్చాడు. ఆయన శిథిల విపంచి అని ఆయన పుస్తకం వేసుకొని వచ్చాడు. ఆ శిథిల విపంచి పద్యాలు చదివిన తర్వాత నాకు కవిత్వం రాయాలనే కోరిక ఇంకా బలంగా పెరిగింది, చందోబద్ధమైన కవిత్వం రాయాలి. ఇంకా అక్కడి నుంచి నాకు సాహిత్యం వైపు ప్రయాణించాను. అది ఇంటర్మీడియట్లో నేను ఎంపీసీ తీసుకుంటే తొందరగా ఉద్యోగం వస్తుందని నన్ను ఇంటర్మీడియట్లో ఎంపీసీలో జాయిన్ చేశారు. నేను మ్యాథ్స్లో కూడా కొంచెం క్లెవరే ఉండేది, నాకు ఇష్టం ఉండేది మ్యాథమెటిక్స్ కూడా. అందుకని నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్లో చేర్పించడం ఉద్యోగం తొందరగా వస్తుందని ఆ బీఎస్సీ కూడా అదే కంటిన్యూ అవుతున్నది. కానీ నాకు డిగ్రీ 2వ సంవత్సరం వచ్చేసరికి శ్రీశ్రీ సాహిత్యంతో పరిచయం ఏర్పడ్డది. శాఖా గ్రంథాలయంకు వెళ్ళి చదువుకునే ఒక అవకాశం నాకు కలిగింది. సిద్దిపేటలో శాఖా గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాలయానికి వెళ్ళి కూర్చుని చదువుతున్నప్పుడు శ్రీశ్రీ దొరికాడు, కుటుంబరావు దొరికాడు, బాలగంగాధర తిలక్ దొరికాడు, దాశరథి దొరికాడు. చాలామంది అక్కడ నాకు దగ్గరగా పరిచయం అయ్యారు. వాళ్ళ పుస్తకాలు చదువుకునే అవకాశం. అప్పుడు జిరాక్స్ సెంటర్ లేవు గనక ఆ శ్రీశ్రీ కవితలన్నీ మళ్ళీ నేను ఒక నోట్బుక్లో మళ్ళీ రాసుకొని వచ్చి పదే మననం చేసుకోవటం. ఇంకా అక్కడి నుంచి డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి నా పరిస్థితి ఏమైందంటే, నేను చదివేదేమో మ్యాథమెటిక్స్, నాకు చుక్కరామయ్య గారు గురువు, నేను ఇష్టపడుతున్నది, నా మనసంతా, నా హృదయం అంతా సాహిత్యం వైపు మళ్ళింది. సో శ్రీశ్రీ నన్ను అమితంగా ప్రభావితం చేసేట్టు. ఎప్పుడైనా రాస్తే ఇట్లా రాయాలి, నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు. అందుకని నేను, నా మనసు ఇటు కోరుకుంటుంది, నా శరీరం అక్కడ ఉన్నది. ఈ రెంటి మధ్యన ఒక ఘర్షణలో నేను డిగ్రీ రాయొద్దు అనుకున్నాను, పరీక్షలే రాయొద్దు అనుకున్నాను. కానీ డిగ్రీ పరీక్షలు రాయమని రామయ్య గారు పిలిపించి నన్ను బాగా ఒత్తిడి చేశారు. అప్పుడు నేను డిగ్రీ రాశాను. అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన తర్వాత మరి నా భవిష్యత్తు ఏంటిది అంటే, నేను అప్పుడు సాహిత్యమే చదువుకోవాలని అనుకున్న కనుక అది కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదవాలి, నారాయణ రెడ్డి గారి దగ్గర పాఠాలు వినాలి, నేర్చుకోవాలి, కవిత్వం అంటే ఏందో తెలుసుకోవాలి. అందుకని హైదరాబాద్ వెళ్ళాలి, ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాలి, క్యాంపస్లో చదవాలి, ఇవన్నీ కోరికలు. అలాంటి కోరికల్లో భాగంగా నేను మళ్ళీ మ్యాథమెటిక్స్ వదిలిపెట్టి స్పెషల్ తెలుగుతోని ఎక్స్టర్నల్ బిఏ రాసి ఒకేసారి 3 సబ్జెక్టులు రాసి 3 సబ్జెక్టులలో మళ్ళీ మంచి మార్కులు తెచ్చుకొని నేను ఎంట్రన్స్ రాసి
మళ్ళీ ఎంఏ తెలుగులో వచ్చి పడ్డాను. గ్రేట్ అండి. సాహిత్యం వైపు మళ్ళీ వచ్చాను. 77 నుంచి 81 మధ్యకాలంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదివిన వాళ్ళందరూ కూడా చాలా వరకు సాహిత్య రంగంలో చాలా విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. దీనికి కారణం ఏంటంటారు అసలు? ఆ 70 నుంచి 80 నుంచి ఆ కాలం ఏదైతుందో ఒక దశాబ్దం, అది దందాహ్యమాన దశాబ్దం అన్నారు. అంటే రగులుతున్నటువంటి దశాబ్దం అది, మనిషిని మనిషిగా ఉండనివ్వనటువంటి దశాబ్దం అది. మనసులో కొత్త ఆలోచనలు, చైతన్యం కలగజేయటం, ఎప్పటికప్పుడు ఉద్వేగభరితంగా ఉండే కాలం అది. అంటే మీరు ఏ భావజాలం అన్న అయి ఉండవచ్చు, కానీ అన్ని భావజాలాలకు కూడా ఒక పోటీ, ఒక స్పర్ధ అనేటువంటిది ఉండేది. ఒకవైపు నారాయణ రెడ్డి గారు ఇటు సినిమా పాటలు రాసేవారు, అటు కవిత్వం రాసేవారు. అట్లాగే ఇంకోవైపు శేషేంద్ర శర్మ, నా దేశం నా ప్రజలు, మండే సూర్యుడు, అట్లా ఈయన ఒక ప్రభావితమైనటువంటి ఒక సమూహాన్ని తయారు చేశాడు. అట్లనే ఇంకొక వైపు శివారెడ్డి గారు ఇంకొక సమూహంగా ఉండేవారు. ఆయన రక్తం సూర్యుడు, చర్య, ఆసుపత్రి గీతం, ఇవన్నీ ఆయన రాసి ఆయన ప్రభావితం చేసే పరిస్థితులలో వీళ్ళందరితో పాటు మళ్ళీ ఇంకొక వైపు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, వేగుంట మోహన ప్రసాద్, వీళ్ళంతా ఉన్నారు. ఇస్మాయిల్ చెట్టు నా ఆదర్శం ఆయన, వేగుంట మోహన్ ప్రసాద్ చితి చింత, అట్లనే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ అనుభూతి గీతాలు, వీళ్ళందరూ కలిసి రకరకాల పద్ధతులలో చాలా చైతన్యవంతంగా ఉండేది. ఇంకొక వైపు అజంతా కూడా చాలా గొప్ప కవిత్వం రాస్తూ ఉండేవాడు. వీళ్ళందరూ చాలా చైతన్యవంతమైనటువంటి కవిత్వం రాస్తూ ఉన్నారు కనుక, కవిత్వాన్ని ప్రేమించి మేమంతా అక్కడికి వచ్చాం కనుక, అప్పుడు మాకు ఆహారం కంటే ఎక్కువ, పానీయం కంటే ఎక్కువ, మంచి నీళ్ళ కంటే ఎక్కువ మంచి కవిత్వం వినటం మాకు. గుంటూరు శేషేంద్ర శర్మ గారు ప్రస్తావించారు కదా, వారి వ్యాసానికి మీరు విద్యార్థి దశలోనే కౌంటర్ ఇచ్చారని విన్నాం. అదెలా సాధ్యపడింది? ఉద్యమాలు ఒకవైపు చాలా తీవ్రంగా నడుస్తున్నటువంటి దశ, విప్లవోద్యమాలు అంటే శ్రీకాకుళం నుంచి వచ్చి కరీంనగర్, జగిత్యాల, ఈ పోరాటాలన్నీ కూడా ఇక్కడ మొదలవుతున్నటువంటి దశ. మేము క్యాంపస్లో ఎంఏ అయిపోయి ఎంఫిల్ చేస్తున్నటువంటి దశ. ఎంఫిల్ నాకు ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనేది నా టాపిక్. సూర్యుడు అంటే ఇటు శేషేంద్ర శర్మ మండే సూర్యుడు, అటు శివారెడ్డి గారి రక్తం సూర్యుడు, అట్లనే విప్లవ కవిత్వంలో ఉన్న ఎర్ర సూర్యుడు, ఈ అన్ని రకాలైనటువంటి, అట్లనే దాని ప్రాచీన కాలంలోకి వెళితే వేదాల్లో సూర్యుడు భగవంతుడు, త్రిమూర్త్యాత్మకుండు అన్నాడు. 3 మూర్తులకు సంబంధించిన రూపమే సూర్యుడు. సో ఈ అన్నిటిని నేపథ్యంలో పెట్టుకొని నేను సూర్యుడి మీద పరిశోధన చేస్తున్నటువంటి దశలో ప్రజా పోరాటాలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రజా పోరాటాలు వెల్లువెత్తుతున్న దశలో ఈయన నా దేశం నా ప్రజలు ఇలాంటివి రాశాడు. రాసినప్పుడు మండే సూర్యుడు రాసినప్పుడు నేను ఏంటంటే, ఈయన మండే సూర్యుడు రాసిన డ్యాన్బాగ్ ప్యాలెస్లో ఇందిరా ధనరాజ్గిర్ అక్కడ ఉండేవాడు. ఆయన అంటే ఒక సంపన్నవంతమైనటువంటి కోటలో ఉండి రాయటం కాదు, చాలా పేదరికం అనుభవిస్తున్నటువంటి లేదా ఉద్వేగభరితమవుతున్నటువంటి ప్రజల మధ్యకు రావాల్సినటువంటి అవసరం ఉంది అనే ఉద్దేశంతో మండే సూర్యుడిని, రక్తం సూర్యుడిని పోలుస్తూ ఇద్దరు కవితా సూర్యులు అనే వ్యాసం నేను భారతిలో రాశాను. భారతి వాళ్ళు అప్పుడు ప్రచురించారు. కౌంటర్ అని అనుకొని రాయలేదు, కానీ కౌంటర్ ఇవ్వడం నా ఉద్దేశం కాదు, కానీ ఇద్దరు సూర్యుళ్లే, రక్తం సూర్యుడు, మండే సూర్యుడు, ఇద్దరు సూర్యుళ్ళ మధ్యన ఉండే ఆచరణలో ఉండే వ్యత్యాసాలు నేను ఆ వ్యాసంలో చెప్పడానికి విమర్శనాత్మకంగా ఇద్దరిని పోలుస్తూ తులనాత్మకంగా రాశాను. ఒక కవి ఏదన్నా మనసు స్పందించి రాయాలి అంటే నిజంగా ఆ పర్టిక్యులర్ సంఘటనను అనుభవించి రాయాలంటారా? తను ఎక్కడో ఏసీ గదిలో కూర్చుని రాయకూడదా? మీ ఉద్దేశంలో ఏంటి? అంటే తప్పకుండా ఏసీ గదిలో కూర్చొని రాయొచ్చు, ఎక్కడైనా కూర్చొని రాయొచ్చు. ప్రజల మధ్య తిరిగి రాసినప్పుడు దాని యొక్క శక్తి 10 రెట్లు పెరుగుతుంది. ఆధునిక కవిత్వం వాస్తవికత, అధివాస్తవికత అనే అంశం కదా మీది పిహెచ్డి. అసలు కవిత్వం సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అంటే కవిత్వమైన సాహిత్యం ఏదైనా కూడా సమాజం మీద దాని యొక్క ప్రభావం చాలా గణనీయంగా ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా ఉండదు. చాలామంది ఏమనుకుంటారంటే సాహిత్యం వీళ్ళు ఏదో రాస్తారు, వాళ్ళ దాని ఏముంటుంది అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో సాహిత్యం యొక్క ప్రభావం సమాజం మీద చాలా ప్రభావపూరితంగా ప్రబలంగా ఉంటుంది. అది మీరు ఎట్లా చెప్తారు అని అంటే, ఇప్పుడు నేను నా పిహెచ్డి ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత, అధివాస్తవికత అనే అంశం మీద చేశాను. అది నారాయణ రెడ్డి గారు నా గైడు.
నేను వాస్తవికత మీద చేస్తా అన్నప్పుడు మళ్ళీ అధివాస్తవికత మీద ఇంకోరికి టాపిక్ కాదు, నువ్వు అది కూడా చేర్చు అంటే రెండోది కూడా కలిపి, ఆయన ప్రాసప్రియుడు కదా, అందుకని వాస్తవికత అధివాస్తవికత అని రెండింటిని జోడించాడు. జోడిస్తే సరేలే నాకు కొంచెం అయితే బరువు అవుతుంది అంతేగాని ఏముంది అని నేను కూడా ఇష్టంగా తీసుకున్నాను, చేశాను. అధివాస్తవికత అనేది ఏంటిది అనేది చాలామందికి ప్రశ్న. అధివాస్తవికత అనేది కేవలం భౌతిక వాస్తవికత మాత్రమే కాకుండా ఒక మానసికమైనటువంటి వాస్తవికత కూడా ఉంటుంది. మనకింతవరకు వెలువడినటువంటి సాహిత్యం అంతా కూడా కేవలం చైతన్యావస్థలో ఉన్నటువంటి సాహిత్యమే. అంటే ఒక శ్రీశ్రీ కవిత్వం చదువుతాం, అది రాయాలనుకొని ఏది రాయదగిందో అదే రాస్తారు. సుప్త చైతన్యంలో ఏంటి అంటే సబ్ కాన్షియస్ స్టేజ్ అనేటువంటి దాంట్లో సాహిత్యానికి మీ మనసుల్లో ఉండేటటువంటి ఆలోచనలు భావాలు అన్నీ కూడా యథాతథంగా వచ్చి వాళ్తాయి, దాన్ని ఎడిట్ చేసుకోరు మీరు. సో ఎడిట్ చేసుకోకుండా కలగాపులగంగా వచ్చి చేరేటటువంటి ఒక సంక్షోభ లేదా సందిగ్ధ స్థితి అంతా కూడా నీకు దాంట్లో వచ్చేస్తుంది. అలాంటిది అధివాస్తవిక. అది ఒక రకంగా ఆటోమేటిక్ రైటింగ్ అన్నారు, నో ఎడిటింగ్. ఇది చెప్పొచ్చా చెప్పకూడదా, ఈ ఈ ఈ భావం దీని పక్కకు ఒదుగుతుందా లేదా అని చూడరు. తెలంగాణ ఉద్యమ బాట వైపు మీకు ఎప్పుడు అడుగులు వేశారు? చదువుకునే రోజుల నుంచి చిన్న చిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఇవన్నీ ఒక కార్యరూపం రావడానికి మాత్రం 96 దాకా ఆగవలసి వచ్చింది. 1969 ఉద్యమంలో నేను కూడా 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను పిల్లవాడిగా విద్యార్థిగా భాగమయ్యాను దాంట్లో. ఎంఏలో చేరిన తర్వాత మా క్లాస్లో చాలామంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన అమ్మాయిలు కూడా ఉన్నారు. ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల్లో తవ్వితే బొక్కలు వెళ్ళినాయి అన్నా నేను. అంటే భూమిని తవ్వితే బొక్కలు వెళ్ళినాయి అన్నా. బొక్కలు అనగానే అందరు నవ్వారు. ఏంటిది బొక్కలు అంటే భూమిలో తవ్వితే బొక్కలు వెళ్తాయి అనేది ఏంటిది అంటే, బొక్కలు అంటే వాళ్ళు ఒకసారి నాకు వాళ్ళ అర్థం వేరే నా అర్థం వేరే అనేది అప్పుడు ఆలోచిస్తే తెలిసింది. అప్పుడు మళ్ళీ నన్ను నేను తమాయించుకొని చెప్పాను వాళ్ళు నవ్విన తర్వాత. ఏం చెప్పానంటే బొక్కలు అంటే బోన్స్, ఎముకలు నేను చెప్పింది, వాళ్ళ దృష్టిలో బొక్కలు అంటే హోల్స్. కాబట్టి ఈ తేడా ఉండొచ్చు, కానీ ఒక భాషని అట్లా తొందరపడి నవ్వొద్దు అని నేను ఒక మాట అన్నాను. అట్లా అక్కడి నుంచి నాకు చాలా సందర్భాల్లో ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నారాయణ రెడ్డి గారు అన్నారు, నేను మొదటి కవిత్వం పుస్తకం రాసినప్పుడు దాన్ని మా అమ్మ నాన్నలకు అంకితం చేశాను. దాంట్లో అమ్మ నాన్నలు అని రాయలేదు, మా అవ్వకు మా బాపుకు అని రాశాను. నా భూమి స్వప్నం నా మొదటి పుస్తకం, అవ్వకు బాపుకు అని రాశాను. రాస్తే నారాయణ రెడ్డి గారు అడిగారు, ఏంటి అవ్వ బాబు అని రాసినావు అంటే, నేను ఇంట్లో ఇట్లనే పిలుస్తాను, నేను కూడా అట్లనే పిలుస్తాను కానీ నేను అట్లా రాయలేదు కదా అన్నాడు. అంటే ఒక తల్లిని పిలిచేటప్పుడు సహజంగా ఏ మాటతో అయితే మన ఆత్మీయత పలుకుతుందో ఆ మాటను పేపర్ మీద పెట్టడానికి మనకెన్ని శక్తులు అడ్డం వస్తున్నాయి, ఎంత నియంత్రణ ఉంది. అనేక ఉదాహరణలు ఇట్లా ఎదుర్కొంటూ వస్తున్నటువంటి దశలో చేకూరు రామారావు గారు ఒకసారి తెలంగాణ రచయితలారా, తెలంగాణ కవులారా మీరు తలెత్తుకోండి అని రాశాడు ఆయన. అంటే నేను దానికి వెంటనే కౌంటర్ రాశాను, మేము తలెత్తుకొనే ఉన్నాము అని రాశాను నేను. తలెత్తుకొని నువ్వు చెప్పడం ఏంది, తలెత్తుకొనే ఉన్నాము, ఆల్రెడీ తలెత్తుకొనే ఉన్నాము, అందుకనే కవిత్వంలోకి వచ్చినాము అని నేను రాశాను. ఇట్లా అక్కడక్కడ చిన్న చిన్న అవమానాలు జరుగుతున్నాయి. ఈ భాష వాడొద్దు, తెలంగాణకు సంబంధించిన భాషలో కథలు రాయొద్దు, కవిత్వం రాయొద్దు అనే మాటలు ఎప్పుడు వింటున్నాం. ఇవన్నీ లోన తిరుగుతూ ఉన్నాయి. అది 96 నవంబర్కి వచ్చేసరికి ఒక చిన్నగా రాష్ట్ర ఉద్యమానికి సంబంధించిన కదలిక మొదలైనప్పుడు నేను భాషకు సంబంధించి, సంస్కృతికి సంబంధించి అనేక విషయాలకు సంబంధించినటువంటి కోణాలు దానికి జత చేయడానికి నాకు ఆనాటి కాలం అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా మీకు నంది అవార్డు తెచ్చిపెట్టిన పాట నాగేటి చాలల్లో నా తెలంగాణ, ఒక్కసారి మా కోసం 2 లైన్లు పాడండి సార్. ఉద్యమానికి ఒక పాట కూడా ఉంటే బాగుంటుంది అని నాకు ఒక గాయకుడు అడిగాడు నన్ను. వారి పేరేంటి? షేక్ బాబా అని నా మిత్రుడు, మంచి గాయకుడు, చాలా మంచి గాయకుడు. రాత్రి ఆయన మా ఇంట్లోనే తిన్నాడు, పడుకోబెట్టి పొద్దున 5 గంటలకు లేచి టకటక 1 గంటలో రాసి ఇచ్చేసి నిద్ర లేపి ఈ ట్యూన్ గట్టు మళ్ళీ 10 గంటలకు మీటింగు, అందుకని 10 గంటల లోపల దీని ట్యూన్ అది అంతా పాడుకోవడానికి రెడీ చేసుకో అని చెప్పి ఆయనకి ఇచ్చాను. ఆ పాట అనూహ్యంగా చాలామందికి నచ్చింది. తెలంగాణకు అంతవరకు
ఏడుస్తున్న చరిత్ర, గాయపడిన చరిత్ర, కన్నీళ్లు తుడుచుకోవాల్సిన చరిత్ర ఇదే తప్ప తెలంగాణకు కూడా గర్వపడే అంశాలు కొన్ని ఉన్నాయని తెలియదు. రాసిన దాంట్లో నాకు ఆ ఆత్మగౌరవ ప్రకటన అది చాలా మందికి నచ్చింది. జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, ఆత్మగల్లా చెయ్యి నా తెలంగాణ, నా తెలంగాణ అని ఒక దసరా పండుగ కొత్త బట్టలు కుట్టించుకోవటం, తర్వాత పాల పిట్టలు చూసి చప్పట్లు కొట్టడం, తర్వాత జొన్న కర్రను విరిచి తెంపుకొని చేతిలో పట్టుకొని అది ఒక జెండా లాగా పెట్టుకొని ఊరంతా తిరగటం, ఇదంతా జొన్న కర్రల జెండా జోరున్నదేమి, అలై బలై తీసే నా తెలంగాణ, ఇట్లా చాలా రాశాను నేను. అట్లా బతుకమ్మ పండుగ గురించి వస్తుంది. తంగేడు పువ్వులు తాంబాలమంతా తీరొక్క రంగుళ్ళు తీరీచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరీచిన పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ అని ఇది రాస్తే అరే బతుకమ్మ పండుగ మనం చేసుకునేది ఇంత అని అందరిలో లోపల ఒక ఉద్వేగం వచ్చేసి ఆ పాట పాడినప్పుడు వీళ్ళు తమ పాటగా భావించరు. అంటే సిద్ధారెడ్డి అనేట ఆయన రాసిండని తెలియకముందే అది ప్రచారంలోకి వచ్చేసి తెలంగాణలో బతుకమ్మ పండుగని ప్రకృతి ఆరాధనగా మనకి అది అలా ఆవిష్కృతమైంది. కానీ గ్రామ దేవతలకి ఈ పండుగలు చాలా విస్తృతంగా కనిపిస్తాయి. అది ఏ నేపథ్యం నుంచి ఆవిర్భవించింది అంటారు? దాని ఆవశ్యకత ఏంటి? అంటే మామూలుగా ఊరు అనగానే ఊరు స్థాపించేటప్పుడే ఊరికి ఒక బొడ్రాయి ఉంటుంది. అవును. అంటే ముందు ఎక్కడైతే ఊరు స్థాపించాలని అనుకుంటారో అనుకునే సెంటర్లో దాని కేంద్ర స్థానంలో అన్నీ ఆలోచించి ఒక రాయి పాతారు, దాన్ని బొడ్రాయి అంటారు. అక్కడ నుంచి మొదలు పెడితే ఆ ఊరికి ఒక అమ్మ, ఊరడమ్మ, ఆమె ఒక గ్రామ దేవత. ఆ ఊరిని రోగాల బారి నుండి కాపాడడానికి ఒక పోషమ్మ. ఆ ఊరు అనగానే ఆ ఊరికి ఒక చెరువు ఉంటుంది. అంటే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఊర్లే కనుక ఆ ఊరికి ఒక చెరువు ఉంటుంది. చెరువు నిర్మాణం చేస్తారు, కట్టగడతారు, కట్టగట్టి నీళ్ళను ఆపుతారు. ఆ నీళ్ళను ఆపి చెరువు తయారు చేసినప్పుడు ఆ చెరువును చూసుకోవడానికి ఒక కట్ట మైసమ్మ, అంటే ఆ చెరువు రక్షణ అంతా ఈమె బాధ్యతగా ఎక్కడికక్కడ ఆ ఊరికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ ఆ దేవతకు అప్పచెప్తారు. సో ఆ పండుగ చేయాల్సి వస్తే ఆ కొలుపు అంటారు ఊర్లలో, ఆ కొలుపు కొలవాల్సి వస్తే, ఆ పూజ చేయాల్సి వస్తే, ఆ పండుగ చేయాల్సి వస్తే ఆ దేవతకు చేస్తారు. అట్లా గ్రామ దేవతల్లో చెరువు బాధ్యతలన్నీ కూడా కట్టమైసమ్మ. ఊరికొచ్చే రోగాలు, మంచి చెడులు, వీటికి సంబంధించి ముఖ్యంగా ఈ వర్షాకాలం వస్తే కొత్త నీళ్ళు వస్తాయి, అవి తాగితే దోమలు, తర్వాత జబ్బులు ఇవన్నీ వచ్చి వాటి నుంచి కాపాడడానికి వేప చెట్టు ప్రతీక, వేప చెట్టును కూడా దైవంగా చూస్తారు. వేప చెట్టు ప్రతీకగా వేప చెట్టు కింద ఒక పోషమ్మ ఉంటుంది. ఈ పోషమ్మ రోగాల నుంచి రక్షించడం. అట్లనే ఊరు వ్యవసాయం అనగానే పశువులకు సంబంధించిన లేగదూడలు, బర్రెలు, వాటికి సంబంధించిన దూడెలు, అట్లనే మనుషులు, వాళ్ళకి సంబంధించి శిశువులు. వైద్యం ఇవాళ ఉన్నంత విస్తృతంగా లేదు కనుక ఆ రోజున ఊరికి సంబంధించిన బాలలకు సంబంధించిన పరిరక్షణ అంతా కూడా బాలమ్మ అనే దేవత చూసుకోవాలి. ఆమె డ్యూటీ అది, ఆమె కప్పచెప్తారు అంతే. అంటే ఇంట్లో శిశువు పుట్టినా ఆమె చూసుకోవాలి, ఏమి ఇబ్బందులు రాకుండా ఆమె. అట్లనే ఒక ఆవుకు దూడ పుడితే ఆ లేగను చూసుకోవాల్సిన బాధ్యత ఆమెదే. ఒక బర్రెకు, ఒక గేదెకు, ఒక దుడ్డె పుట్టినా కూడా ఆమె చూసుకోవాలి. సో బాలలకు సంబంధించిన బాధ్యతలన్నీ కూడా బాలమ్మ చూసుకునేది బాలమ్మ. ఆ ఊర్లో అనగానే వీటితో పాటు చెట్లు ఉంటాయి. ఆ చెట్లల్లో తాటి చెట్లు ఉంటాయి. తాటి చెట్లు కళ్ళు వస్తుంది. ఈ తాటి చెట్లను మంచిగా చూసే బాధ్యత ఎవరు అంటే ఎల్లమ్మ. సో ఈ ఎల్లమ్మ ఇంకొక పని కూడా చేయాలంటే ఆ ఎల్లమ్మ అనే పేరు ఎట్లా వచ్చింది అని అన్నప్పుడు ఆమె రేణుక, శివుడి యొక్క కూతురు. ఆమె వెళ్ళి ఆమె ఆ పరశురాముడు సమరించడానికి వెంటాడుతూ ఉన్నప్పుడు ఆమె వెళ్ళి హరిజనుల మాదిగ దళిత వాళ్ళ ఇండ్లల్లో లంద తోళ్ళు నానబెట్టుకోవడానికి ఉండే ఒక లంద లోపలికి ఉండే ఛిద్రం లాంటి పొక్క లాంటిది ఉంటే దాంట్లో ఆ రంధ్రంలో లేదా ఆ లందలో ఉంటుంది, ఆమె దాక్కుంటుంది. ఆ లందలోంచి ఎల్లవమ్మ ఎల్లమ్మ అయింది. అంటే ఇట్లా చాలా చిత్రమైనటువంటి కథలలో భాగంగా గ్రామ దేవతలు నిలవైనారు. వీట్లల్లో ఈ గ్రామ దేవతలందరికీ బోనాలు చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం. బోనం అంటే భోజనమే, కుండలో వండి పెట్టడం బోనం. సార్ ఇంకొకటి, ఉద్యమ నేపథ్యంలో
తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి మధ్య ఒక ప్రేమ, ఆ యుగళ గీతంలో మీరు తెలంగాణ నైసర్గిక జీవితాన్ని వివరించిన తీరు అది చాలా బాగుంది. దీనికి స్ఫూర్తి ఏంటి? ఎన్ శంకర్ అని డైరెక్టర్ ఉన్నారు. ఆ, తెలంగాణ ఉద్యమం మీద ఒక సినిమా తీయాలనుకున్నారు. కేసీఆర్ పాత్ర, జరుగుతున్న తెలంగాణ ఉద్యమం కలిపి తీయాలనుకున్నారు. దానికి కథ రాశారు. ఉమ్, ఆ కథలో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయి ఉమ్, తెలంగాణ సంస్కృతి అంటే బాగా ఇష్టం అమ్మాయికి. అంటే ఇక్కడ ఉండే మనుషులు, వాళ్ళ మధ్యన ఉండే ప్రేమలు, ఆ సంస్కృతులు, ఆ సంస్కృతుల పట్ల వాళ్ళకు ఉండే గౌరవం, ఇవన్నీ కూడా అమ్మాయి ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి ద్వారా ఊరిలోకి రావాలనుకుంటుంది. ఈ అబ్బాయి మాత్రం ఆయన ఆ ఊరు నుంచే వచ్చాడు కాబట్టి ఆ సంస్కృతి మీద పెద్ద ప్రేమ ఉండదు, కానీ ఈ అమ్మాయి మీద ప్రేమ ఉంటుంది. ఉమ్, అంటే నేను మీ ఊరికి వస్తా అంటే చాలా సంతోషపడతాడు కనుక ఇద్దరు కలిసి ఊరిలోకి వెళ్తారు. అప్పుడు ఆ ఊరిలో ఈ సంస్కృతి, తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో ఒక యుగల గీతం రాయాలని శంకర్ నన్ను అడగడం జరిగింది. ఉమ్, అడిగినప్పుడు నేను అప్పటికి నాకు 56-57 ఏళ్ళు. ఇప్పుడు నేను యుగల గీతం రాస్తే నన్ను ఎవరైనా ఏమంటారా బాబు అది ఇదని నేను కొంచెం అన్నాను. ఉమ్, అంటే లేదు సార్, మీకు తెలంగాణ సంస్కృతిని చెబుతూ ప్రేమ గురించి చెప్తారు కనుక ఇది మీకు మంచి పేరు వస్తుంది అని చెప్పాడు. ఆయనకి ఎందుకు కుదిరిందో అది నేనే రాయాలని పట్టుబట్టాడు. ఆ పాట విన్న తర్వాత, సినిమా రిలీజ్ అయ్యి పాట విన్న తర్వాత ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. ఉమ్, నా చిన్నప్పుడు మర్చిపోయాను సార్, నేను హైదరాబాద్లో ఉంటున్నా, మర్చిపోయినా. నేను ఆ పట్టుకుచ్చుల పువ్వు ఇప్పుడు తెచ్చుకున్నా, ఇంట్లో పెట్టుకున్నా. అది మా ఎక్కువ ఈ బతుకమ్మల్లో కూడా వాడతాం, సీతమ్మ వారి పువ్వు పైన వాడతాం, బతుకమ్మలో శిఖరం మీద పెడతాం. అవును. అది చాలా నాజూగ్గా ఉంటుంది. ఆ పువ్వును అప్పటి వరకు ఎవరు వాడలే, సాహిత్యంలోకి ఎవరు తేలే. ఉమ్, నేను తీసుకొచ్చి ఆ పాటలో వేసేసరికి అవును. మా అందరూ ఉప్పొంగిపోయారు. అట్లా నెమిలి కన్నులా నేస్తాలు అని వాడాను. నెమిలి కన్ను చిన్నప్పుడు ఆడుకున్నప్పుడు ఆ పుస్తకంలో పెట్టుకొని ఇది పిల్లలు చేస్తుందని ఆ రకరకాల ఆ నెమిలి కన్నులా నేస్తాలు, మొగిలి పువ్వులా మోహాలు అని ఉంటుంది అందులో. ఆ పాట విన్న తర్వాత చాలా మంది ఇట్లాంటి బాల్యం గుర్తొస్తుంది, ఎప్పుడో మర్చిపోయినవన్నీ ఆ మర్చిపోయిన ప్రతీకలు, మొగిలి పువ్వు. ఆ మొగిలి పువ్వు అనగానే మొగిలి పువ్వు గుర్తు ఏంటిదంటే ఆ నాగుపాము మొగిలి వాసనకు వస్తుంది. అంటే నాగుపాముకు మొగిలి పువ్వు అంటే మోహం. అది ఇవన్నీ ఈ ప్రతీకలన్నీ తెచ్చి పాట రాయడం వల్ల నచ్చింది. మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మీరు విద్యార్థి దశలో కలిసి చదువుకున్నారు అని విన్నాను. అవును, అవును. వారు కూడా మంచి భాష కానీ కవి కానీ ఆయన కూడా రాసేవారండి, రచయిత? ఆయన రాసేవారు. ఆయనకు సాహిత్యం అంటే ఇష్టం. ఇంకా నేనైనా నా పరిస్థితుల వల్ల నేను మ్యాథమెటిక్స్లోకి వెళ్ళాను. నేను ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ గ్రూప్, ఆయనది హెచ్టీసీ గ్రూప్. హెచ్టీసీ అంటే హెచ్టీలో టీ అంటే తెలుగు, స్పెషల్ తెలుగు అయింది కనుక ఆయన సాహిత్య విద్యార్థిగా ఉన్నవాడు. ఆయన, నేను గణిత విద్యార్థిగా ఉన్నాను. ఆయన సాహిత్య విద్యార్థి కావటం వల్ల ఆయనకు మొదటి నుంచి పద్యాల మీద, పాటల మీద, ఈ కవిత్వం మీద ప్రేమ ఎక్కువ. అందుకే ఉపన్యాసాల్లో ఎక్కువ వాడుతుంటాడు ఆయన. ఇవాళకి కూడా ఆయన ఉపన్యాసానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సాహిత్యం నుంచే వచ్చింది. చాలాసార్లు అంటారు ఈయనకి ఏం భాష వస్తుందని, అనగా కూడా నేను విన్నాను. అంటే తెలంగాణలో ఉండే మారుమూల ప్రాంతపు మాండలికపు భాష పదునుగా వాడగలడు. పుస్తకాల్లో ఉండే గ్రాంధిక భాషలో ఉండే శక్తివంతమైన భాష కూడా ఆయన వాడగలడు. ఆ రెండు శక్తులు ఆయనకు ఉన్నాయి. అందుకని అందులోంచి ఒక పద్యం ఉదహరించి, ఆరంభించరు నీచమానవులు అని పద్యం చదువుతాడు. తెలంగాణ ఉద్యమంలో తీసుకొచ్చి ఉద్యమ వేదిక మీద ఆరంభించరు నీచమానవులు అని చదువుతాడు. అని అనగానే ఆ భర్తృహరి పద్యము చదివిన తర్వాత అరే ఈయన ఇంత పండితుడా అని మళ్ళీ పండితులందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. అందుకని ఆయనకు రెండు కోణాలు, రెండంచుల కత్తి అది. సార్ మీరు చిన్నప్పుడు సినిమాలు మీరు కేసీఆర్ గారు కలిసి చూసేవారు అనేవారు కదా, ఎటువంటి సినిమాలు ఎక్కువ చూసేవారండి? ఆ రోజుల్లో బాగా ప్రభావితమై చేసినటువంటి నటులు ముగ్గురు. ఒకటి అక్కినేని నాగేశ్వరరావు, రెండు ఎన్టీ రామారావు, మూడు కాంతారావు. ఈ ముగ్గురు. ఈ ముగ్గుట్లో మా ఇద్దరికి బాగా నచ్చిన నటుడు ఎన్టీ రామారావు. సో ఎన్టీ రామారావు సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం. చంద్రశేఖరరావు గారు కూడా ఎన్టీ రామారావు సినిమాలు అంటే బాగా ఇష్టమైన. బందూక్లో కూడా ఒక చక్కటి పాట రాశారు, రైతాంగ సాయుధ పోరాటం మీద. మీ రచనలపై ఆ సాయుధ పోరాట ప్రభావం ఎంతవరకు ఉంది? అంటే నేను ఆ పాట రాయమని దానికి బందూక్ లక్ష్మణ్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే రాశాను నేను. అది నాకు చెప్పాను కదా, మా కుటుంబమే సాయుధ పోరాట నేపథ్యం ఉన్న కుటుంబం. మా ఫాదర్, మా బాపు స్వయంగా దాంట్లో పార్టిసిపేట్ చేశాడు కాబట్టి నాకు ఆ చిన్నప్పటి నుంచి విన్న విషయాలు అవన్నీ. ఒక ఆరుట్ల రామచంద్రారెడ్డి కావచ్చు, ఆరుట్ల కమల కావచ్చు, రావి నారాయణ రెడ్డి కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, వీళ్ళందరి పేర్లు నరనరాల్లో చిన్నప్పటి నుంచి ఎక్కించబడిన అంశాలు. వాళ్ళ కథలు, వాళ్ళ చరిత్రలు, వాళ్ళ విషయాలు. సో నా పాట రాయమన్నప్పుడు నేను సంతోషంగా స్వీకరించి ఆ పాట రాశాను.
మ్మ్. ఆ పాటలో ఇది చరిత్ర అని మొదలుపెట్టినటువంటి ఆ పాటలో వీళ్ళందరి క్యారెక్టర్స్ పెట్టాను నేను. ప్రస్తుతం ఆధునిక రచనల్లో మీకు బాగా నచ్చిన రచనలేవి? కవిత్వం, కథలు, నవలలు ఇవన్నీ చదువుకొని ఉన్నా కాబట్టి చాలా స్ఫూర్తి ఇచ్చినాయి. కొన్ని వందల్లో ఉంటాయి పుస్తకాలు. నాకు బాగా దగ్గరగా నన్ను నిరంతరంగా కవిత్వం వైపు బాగా ప్రోత్సహించిన వ్యక్తి కె శివారెడ్డి గారు. నా కవిగా నేను ఎదగడానికి, కవిగా నేను నిలబడడానికి నిరంతరంగా నాకు ప్రేరణాత్మకంగా నిలిచింది శివారెడ్డి గారు. ఆయన రక్తం సూర్యుడు మొదటి పుస్తకం, చర్య రెండవది, ఆసుపత్రి గీతం మూడవది, తర్వాత ఆయనకి మోహన అనే ఒక సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. పక్కకు ఒత్తిగిలితే అనే పుస్తకానికి సరస్వతి సమ్మాన్ అవార్డు కూడా వచ్చింది. ఆయన నాకు బాగా ఇష్టం. తెలంగాణ కవుల్లో ఎవరు బాగా ఇష్టం అంటే జంట కవులు, ఒక నారాయణ రెడ్డి గారు, ఒక దాశరథి గారు. దాశరథి గారేమో ఉద్యమ జీవితం, భావావేశానికి బాగా ఇష్టమైనటువంటి కవి. ఆయన పాట రాసిన అంత అద్భుతంగా రాశాడు, పద్యం రాసిన అంత అద్భుతంగా రాశాడు. ఆ పద్యం వింటుంటే మనకు పులకాంకితమయ్యేటటువంటి పద్యాలు రాశాడు. ప్రాణములొడ్డి ఘోర గహనాటవులను పడగొట్టి మంచి మాగానములను సృజించి ఎముకలు నుసిచేసి భోషానములను నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము, రైతుదే ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అన్నాడు. ఒక మామూలు కవి, పల్లెటూళ్ళలో ఉండేటటువంటి కవి, హైదరాబాద్ నగరం మొత్తం, హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏలేటటువంటి ఒక నిజాంను సవాల్ చేశాడు. ముసలి నక్క అన్నాడు. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అన్నాడు. ఎంత వీరత్వం కావాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత సాహసం కావాలి. అంటే కవులు ఎందుకు గొప్పవాళ్ళు అంటే ఎందుకు గొప్పవాళ్ళు. నిజానికి ఆయన దలుచుకుంటే ఒక పోలీసు ఈయన దొక్కగలుగుతాడు, ఒక రజాకారు ఈయన ఖతం చేయగలుగుతాడు. కానీ దాశరథి వీరత్వం ఎంత ఉంటుంది అని అంటే నిజాం రాజుకు ధిక్కరించగలిగినటువంటి స్వభావం ఉంటుంది. అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకంటే సాహిత్యంలోకి వెళ్ళి వచ్చింది, ప్రజా ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చింది. అట్లా దాశరథి ఇష్టం. నారాయణ రెడ్డి గారు చాలా అందమైనటువంటి శిల్పంతో కవిత్వం రాయగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. ఆయన నాగార్జున సాగరం అనే గేయ కావ్యం అద్భుతంగా రాశాడు. దాంట్లో చాలా లోతైనటువంటి పాత్రలు, ఒక మత బోధకుడు, ఒక శిల్పి, ఒక మతాన్ని అవలంబించడానికి నేర్చుకోవడానికి వచ్చినటువంటి ఒక నాయిక. ఈ సౌందర్యారాధకుడైనటువంటి శిల్పికి ఈ నాయికకి మధ్యన ప్రణయం. ఈ ప్రణయానికి లోనైనటువంటి నాయిక అటు మతబోధకు, ఇటు ఈ శిల్పి యొక్క సౌందర్య ఆత్మకు రెంటికి మధ్య నలిగిపోతుంది. అద్భుతంగా రాశాడు నాగార్జున సాగరం అనే పేరుతోని. ఇవాళ నాగార్జున సాగరం అక్కడ ఎందుకు కట్టారు అనే దానికి నేపథ్యంగా కూడా ఆ గేయ కావ్యం ఉంటుంది. ఈ నాగార్జున సాగరం గేయం మొత్తం దాదాపు 90 పేజీలు, 100 పేజీలు ఉంటుంది. అది ఆయన గొంతులో లేదు, అందుకని అది మొత్తం నేను నా గొంతులో చేసి పెట్టాను, ఇవాళ స్వరపరిచాను. శ్రీశ్రీ గారు నాకు ఎప్పుడూ నా నాలుక మీదనే ఉంటాయి. శ్రీశ్రీ గారు అనేక పాదాలు. పతితులార భ్రష్టులార బాధాసర్పదష్టులార ఏడవకండి ఏడవకండి మీకోసం వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని కళ్ళనీళ్లు తుడిచేటటువంటి గీతం రాశాడు ఆయన. అట్లా ఆయన ఇష్టం. సార్, మీ కలం నుంచి జాలువారిన భూమి స్వప్నం అనే కవితా సంపుటికి ఫ్రీవర్స్ ఫ్రంట్ దాశరథి అవార్డులు వచ్చాయి కదా, అందులో మీకు బాగా నచ్చిన కవిత ఏది? నాకు భూమి స్వప్నం నా మొదటి పుస్తకం. అది దానికి ఈ ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు ఒకటి, నిజామాబాద్ ఇందూరు భారతి అనే సంస్థ దాశరథి అవార్డు 2 ఇచ్చారు. 2 వచ్చినాయి నాకు. దాంట్లో నచ్చిన కవిత అన్నారు కనుక నాకు బాగా ప్రాచుర్యం వచ్చినటువంటి కవిత, నా మౌనాన్ని ప్రమత్తతే అనుకుంటావు నువ్వు, నా మౌనాన్ని ప్రమత్తతే అనుకుంటావు నువ్వు, నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది. నా మౌనాన్ని మత్తు అనుకుంటున్నావు లేదా మగత అనుకుంటున్నావు, కాదు. నా మౌనం ఎట్లాంటిది అంటే గోడకు వేలాడే తుపాకీ లాంటిది అని చెప్పడం. ఈ కవిత నేను రాసిన తర్వాత నాయని కృష్ణకుమారి గారు మాకు అప్పుడు ప్రొఫెసర్, ఆమె చాలా అద్భుతంగా రాశావు, అసలు మినీ కవితలు చాలా వస్తున్నాయి కానీ ఇంత పవర్ఫుల్ మినీ కవిత ఏది రాలేదని ఆమె ఒక వ్యాసం రాసింది అప్పుడు. అంటే నేను ఒక విద్యార్థి రాసిన ఒక కవితను పట్టుకొని ప్రొఫెసర్ గారు ఒక వ్యాసం రాస్తే ఎట్లుంటుంది మీకు, అంత ఆనందంగా ఉండేది. అయితే దీనికి ఉండే ఇంకొక ప్రత్యేకత ఏంటిది అంటే ఈ లైన్, నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది అనే వాక్యం ఆనాడు విప్లవోద్యమాలు అందరూ కూడా గోడల మీద రాసేవాడు. తెలుగు కవిత్వంలో
అస్తిత్వవాదాలు వచ్చిన తర్వాత కవిత్వం బహుముఖాలుగా విస్తరించింది. కాబట్టి ఈ ఉద్యమంలో ఈ ఉమ్మడి స్ఫూర్తి అనేది తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది. మీ అభిప్రాయం ఏంటి? తెలుగులో అస్తిత్వవాదాలు రావటం అనేటువంటిది కవిత్వానికి ఒక విస్తరణ పెరిగిందని నేను అనుకుంటున్నాను. బహుముఖత్వం పెరిగింది. రెండవది, మీరు అడిగిన ప్రశ్న, వీటి వల్ల అస్తిత్వవాదాల రాక వల్ల ఒక సామూహిక ఉమ్మడి స్ఫూర్తి తగ్గిపోయింది అనే భావన అక్కడక్కడ కనబడుతుంది. ఉద్యమంలో ఉమ్మడి స్ఫూర్తి తగ్గిపోయింది. నా దృష్టిలో ఉమ్మడి స్ఫూర్తి తగ్గిపోయిందనే భావన సరైంది కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా ఒక అస్తిత్వవాదాన్ని ఇంకొక అస్తిత్వవాదం అర్థం చేసుకోవడంలో చూపెట్టవలసినటువంటి వైశాల్యం వాళ్ళు చూపెట్టట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి, స్త్రీల అస్తిత్వాన్ని దళితులు అర్థం చేసుకోవాలి, దళితుల అస్తిత్వాన్ని స్త్రీలు అర్థం చేసుకోవాలి, ఈ ఇద్దరి అస్తిత్వాన్ని మైనారిటీలు అర్థం చేసుకోవాలి, మైనారిటీల అస్తిత్వాన్ని ప్రాంతీయ ఉద్యమాలు. అస్తిత్వవాదాలన్నీ కూడా ఈ 4 ఇప్పుడు చెప్పినటువంటి 4 అస్తిత్వాలు పరస్పరం అర్థం చేసుకోవాలి. పరస్పరం అర్థం చేసుకుంటే పరస్పరం ఉమ్మడిగా పోరాడవలసిన అంశాలు కూడా వేదిక మీదకి వస్తాయి. స్త్రీలు తమకు తాముగా విముక్తి పొందుతారని నేను అనుకోవట్లేదు. దళితులు తమకు తాముగా విముక్తి పొందుతారని నేను అనుకోవట్లేదు. మైనారిటీలు కూడా తమకు తాముగా విముక్తి పొందుతారని నేను అనుకోవట్లేదు. ప్రాంతీయ అస్తిత్వాలు కూడా తమకు తాముగా విముక్తి పొందుతాయని అనుకోవట్లేదు. అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, సాధించుకున్నది, కానీ ఇంకా తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యలుగానే ఉన్నాయి. తెలంగాణ నిరుద్యోగం పరిష్కరింపబడలేదు. రాయలసీమలో వ్యవసాయం ఇవాళకి ఇంకా ఇబ్బంది పడుతున్నది. ఉత్తరాంధ్రలో ఇంకా కన్నీళ్ళు, స్త్రీల కన్నీళ్ళు కావచ్చు, పురుషుల కన్నీళ్ళు కావచ్చు, లేదా అక్కడ ప్రాంతీయ రైతుల యొక్క కన్నీళ్ళు కావచ్చు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటవీ బిడ్డల భూములు ఆక్రమించుకోవడానికి ఇవాళ మల్టీనేషనల్ కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. వస్తే అక్కడ పోరాటం చేస్తున్నారు. వాళ్ళు వచ్చి యురేనియం గన్ల కోసం, ఇంకో దానికోసమో అడవులలోకి వచ్చి వాళ్ళను తరిమి కొడుతున్నప్పుడు అటవీ ప్రాంతం, గిరిజన అస్తిత్వం కూడా ముందటికి వచ్చింది. అందుకని ఈ అస్తిత్వం ఒకటి కాదు, బహు అస్తిత్వాలు. గిరిజనుల అస్తిత్వం కూడా చాలా కీలకమైంది. కాబట్టి ఈ అన్ని అస్తిత్వాలు పరస్పరం అర్థం చేసుకుంటే, పరస్పరం సమన్వయం చేసుకుంటే ఉమ్మడి అస్తిత్వం అనేది ఇంకా స్ఫూర్తి పెరుగుతుంది. ఇప్పుడు అన్నీ నష్టపోతున్నాయి. అర్థం చేసుకోక, తప్పనిసరిగా అర్థం చేసుకునే రోజు వస్తుంది. అర్థం చేసుకున్నప్పుడు ఉమ్మడి స్ఫూర్తి పెరుగుతుందని నా నమ్మకం. తెలంగాణకి ఒక ప్రామాణిక భాషని తయారు చేసుకోవాలని ఎంతో కృషి చేశారు. ఆ ప్రయత్నంలో మీరు ఎంతవరకు సఫలీకృతం అయ్యారండి? అంటే ప్రామాణిక భాష అనేటువంటిది ఒక రోజున జరిగే పని కాదు. ఇవాళ భాష, తెలుగు భాష ఈ రూపంలో ఉండడానికి ఎంత తక్కువ వేసుకున్నా 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర అని అంత గట్టిగా చెప్తున్నాం అంటే, ఈ మధ్య క్లాసికల్ స్టేటస్ అని ఒకటి ఇచ్చారు. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్, ప్రాచీన భాషా హోదా తెలుగు భాషకు ఇచ్చారు. ఇచ్చేటప్పుడు తమిళులు ప్రశ్నించారు, తెలుగు భాషకు అన్ని సంవత్సరాల చరిత్ర లేదు. అన్ని సంవత్సరాల చరిత్ర ఉందని తెలుగు భాష నిరూపించింది. కాబట్టి తెలుగు భాషకి 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. 2000 సంవత్సరాల చరిత్ర యొక్క పరిణామం ఇవాళ మనం మాట్లాడే తెలుగు. కాబట్టి మనం మాట్లాడే తెలుగు వెనకాల, మనం మాట్లాడే ప్రామాణిక భాష వెనకాల ఈ పరిణామం ఉంటే, అంటే ఈ 2000 సంవత్సరాల చరిత్ర పరిణామం ఉంటే, ఇవాళ తెలంగాణ భాషా పరిణామానికి కూడా ఇంకా సమయం పడుతుంది. చాలా రాష్ట్రం రావడం అనేది భౌతిక రూపం కనుక, ఒక సరిహద్దు గీత కనుక అది ఏర్పడుతుంది. ఇక్కడి వాళ్ళు, అక్కడి వాళ్ళు, ఇక్కడి వరకు సరిహద్దు అయిపోయింది. కానీ భాష అట్లా కాదు. భాష అందరు మాట్లాడుకునేది కనుక ఇది ప్రామాణిక భాష కావాలనుకున్నప్పుడు ఇంకా చాలా చర్చలు జరగాల్సిన అవసరం ఉంది. సినిమాల్లో ఉండే నాయికకు తెలంగాణ భాష పెడుతున్నారు. అంటే ఒక ప్రామాణిక రూపం వస్తూ ఉన్నది. ఈ ప్రామాణిక రూపం వస్తూ ఉన్న దశలో ప్రమాణం ఇదే అని చెప్పేటంత సూత్రీకరణ అది శాస్త్రీయం కాదు. కనుక ఇంకా కొంతకాలం పడుతుంది. పత్రికా భాష అని వచ్చింది కదండి, ఆ పత్రికా భాష ప్రామాణిక భాష అయింది. ఇవాళ మీరు చూస్తుండి ఉండవచ్చు, పత్రికా భాష, ప్రసార సాధనాల భాష, వీటన్నిటిలోకి తెలంగాణ భాష చొచ్చుకొని వచ్చింది. ఇవాళ మీరు పత్రిక తీస్తే ఆ పత్రికలో బంద్ అని ఉంటుంది, ఆ పత్రికలో ఇంకోటి కిస్సా అని ఉంటుంది. ఈ పదాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? గడిబిడ అని ఉంటుంది. ఈ శీర్షికలన్నీ కూడా తెలంగాణ భాషలో ఉండే శీర్షికలన్నీ వాళ్ళ పత్రికా శీర్షికల్లోకి వచ్చేసి ఇంకా కొంత సమయం పడుతుంది. దీంట్లో మా ప్రయత్నం తప్పకుండా ఉన్నదని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలోనే బోధనలు జరుగుతున్నాయి. మరి మన తెలుగుని పరిరక్షించుకోవాలంటే ఎటువంటి మార్పు రావాలి? ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, తెలుగు భాషకు ఇవాళ లభిస్తున్నటువంటి గౌరవం ఎంత అని అనుకునే చర్చ అది సుదీర్ఘంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది.
ఆ చర్చలో కొన్ని సూత్రీకరణలు కూడా వస్తాయి. తెలంగాణ సాహిత్య అకాడమీ చేసిన కృషి ఏంటండి? తర్వాత ఎటువంటి పనులు చేశారు? ఎస్ అవును. 2017 మే 2వ తేదీన కేసీఆర్ గారు పిలిచి సాహిత్య అకాడమీ ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ రాష్ట్రం, అది బాధ్యతలు నువ్వు చూస్తే కరెక్ట్ ఉంటుంది అని చెప్పి నాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. నేను చాలా సంతోషపడ్డాను. సాహిత్య అకాడమీ లేని లోటును తీర్చే అవకాశం నాకు కలుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాను. కనుక ఆ బాధ్యతలు ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నాకు పీరియడ్ ఇచ్చారు. 3 సంవత్సరాల్లో విశ్రాంతి లేకుండా పనిచేశాం. విశ్రాంతి లేకుండా పని ఏం చేశారు మీరు అంటే 120 పుస్తకాలు ప్రచురించాం. చాలా అరుదైనటువంటి పుస్తకాలు ప్రచురించాం. ఈ మధ్య గుంటూరులో ఉండేటటువంటి కడియాల రామ్మోహన్ రాయ్ అనే ఒక పెద్ద మనిషి, ఆయన సాహిత్యకారుడు, సాహిత్య విమర్శకుడు, ఆయనకి పుస్తక లిస్టు పంపించమంటే పంపించామన్నా, ఒక వారం రోజులు కూడా కాలేదు. పంపిస్తే తిరిగి మళ్ళీ నాకు చెప్తాడు ఏమంటే, ఇంత అద్భుతమైన కృషి చేసింది, అంతకుముందు 14-15 సంవత్సరాలు సాహిత్య అకాడమీ చేయలేని పని చేసిన పని మీరు 3 ఏళ్లలోనే చేశారు కదా అని చెప్పి అన్నాడు. అట్లా ఆ 3 ఏళ్ళు ఇంకా నా సృజనను కూడా పక్కకు పెట్టుకొని, నా పనులన్నీ పక్కకు పెట్టుకొని చేశాం. కనుక 120 పుస్తకాలు ప్రచురించాం. దాంట్లో సర్వజ్ఞ సింగభూపాలుడు, ఇక్కడ మన రాచకొండ సంస్థానాన్ని పరిపాలించిన రాజు, ఆయన రసార్ణవ సుధాకరం అనే పేరుతో ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆ పుస్తకం తెలుగులో అప్పటి వరకు లేదు. ఆ తెలుగులో ఒక 80 సంవత్సరాల కింద వెంకటగిరి సంస్థానం వాళ్ళు పబ్లిష్ చేశారు. అది తిరిగి సాహిత్య అకాడమీ 80 సంవత్సరాల నుంచి అందుబాటులో లేని పుస్తకాన్ని మేము వెలుగులోకి తీసుకున్నాం. మీరు అలాగా శోధించి చాలా పుస్తకాలు తెచ్చాం. ఈ 120 సంఖ్య కోసం చేసిన పని కాదమ్మా, ఈ 120 పుస్తకాలు కూడా దాని ప్రాముఖ్యతను బట్టి చేసిన పని. అట్లనే ప్రాకృతంలో ఒక విమర్శ లక్షణ శాస్త్రం ఉంది, వజ్జాలగ్గం అని జయవల్లభుడు రాశాడు. ఆ జయవల్లభుడు రాసినటువంటి ప్రాకృత గ్రంథం లక్షణ శాస్త్రం. మనకు సంస్కృత లక్షణ శాస్త్రాలు తెలుసు కానీ ప్రాకృతంలో ఉండే లక్షణ శాస్త్రాలు చాలా తక్కువ తెలుసు. అది జయవల్లభుడు రాసినటువంటి వజ్జాలగ్గం అనే పుస్తకం తెలుగు వ్యాఖ్యానంతో మళ్ళీ సాహిత్య అకాడమీ ప్రచురించింది. ఒక 18-16 జిల్లాల చరిత్రలు, సాహిత్య చరిత్రలు రాయించి ప్రచురించాం. అట్టనే 42 దేశాలతో పాటు 18 రాష్ట్రాల, భారతదేశంలో ఉండే 18 రాష్ట్రాల ప్రతినిధుల్ని, తెలుగు వాళ్ళని ఆహ్వానించి 5 రోజులు ఘనంగా, అదే అంతకుముందు ఎప్పుడు జరగలేదన్న స్థాయిలో తెలుగు మహాసభలు నిర్వహించడం. వర్తమాన రచయితలకి మీరిచ్చే సందేశం ఏంటి? అంటే ఒకటే, ఇప్పటి తరం రచనలు చేస్తున్నందుకు చాలా సంతోషపడతాను నేను. సాహిత్యం వైపు వచ్చి ఇందులో మునిగి తేలి రచనలు చేయడం అనేది ఒక ఆహ్వానించదగిన పరిణామం. అదే సమయంలో వాళ్ళు రాసేదాన్ని ప్రేమించినంతగా చదివేదాన్ని ప్రేమించట్లేదు. అంటే పూర్వపు సాహిత్యాన్ని అధ్యయనం చేయడం లేదు. ముఖ్యంగా వాట్సాప్లు, సాంఘిక మాధ్యమాలు వచ్చిన తర్వాత చాలామంది కవిత్వంలోకి వచ్చారు. చాలా సంతోషించవలసిన పరిణామం ఏంటంటే వాళ్ళ మహిళా కవయిత్రుల యొక్క సంఖ్య ఒక 3-4 ఇంతలు పెరిగిపోయింది. నేను చూస్తున్నాను. అప్పుడు ఒక టౌన్లో, సిద్దిపేట లాంటి పట్టణంలో ఒక 20 మంది 10 మంది రావాలంటే కష్టం ఉండేది. ఇవాళ 100 మంది ఉన్నారు రాసేవాళ్ళు. చాలా సంతోషం. చాలా చోట్ల ఇట్లాంటి పరిణామం వచ్చింది, చాలా ఆహ్వానించదగిన పరిణామం. అదే సమయంలో వీళ్ళందరూ అధ్యయనం చేయాలని నేను పదే పదే చెప్తున్నమాట. ఇంకా ఇతరులు కూడా తమ కంటే ముందు ఒక పోతన ఉంటాడు, ఒక వేమన ఉంటాడు, వీరబ్రహ్మం ఉంటాడు, ఒక అన్నమయ్య ఉంటాడు, ఒక రామదాసు ఉంటాడు. వీళ్ళందరినీ చదవాల్సిన అవసరం. కాబట్టి ఇవి తప్పనిసరిగా పూర్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలనేది ప్రథమ సూచన. రెండవ సూచన ఏంటిది అని అంటే, తమ శిల్ప నైపుణ్యాల్ని మెరుగుపరచుకోవాలి. ఒకసారి రాయంగానే పని అయిపోదు. దాన్ని మళ్ళీ తమే చదువుకొని దీంట్లో ఏమి రాస్తే ఇంకా మెరుగు ఉంటుంది, ఏమి రాస్తే ఎక్కువ మందికి వెళుతుంది, లేదా అంతకంటే ముందు రచయితలు ఎవరైనా ఉంటే అనుభవజ్ఞులైన రచయితల దగ్గరికి వెళ్ళి, ప్రతి టౌన్లో ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇది చాలా కీలకమైనటువంటి పని. మీరు మీ అమ్మాయి కంప్యూటర్ కొనిపెట్టమని అడిగినప్పుడు ఆ కంప్యూటర్లో టెస్ట్ పెట్టి అది పాస్ అయిన తర్వాతే కొనిపెడతాను అని చెప్పేసి ఆ పని చేశారట. అసలు ఒక తండ్రిగా మీరు ఒక పిల్లల్ని పెంచే విషయంలో ఎలాగా బాధ్యతగా ఉండాలనుకుంటున్నారు? దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకోవాలంటే తండ్రికి ఒక అవకాశం ఏంటిది అని అంటే, మరి కంప్యూటర్ కొనిపెట్టాలన్నప్పుడు కంప్యూటర్ మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో కూడా కనిపెట్టాలి. కనిపెట్టకుండా కొనిపెడితే వచ్చే నష్టాలు ఎట్లుంటాయో మీకు తెలిసిందే. అందుకనే చిన్న పరీక్ష పెట్టాను. మా అమ్మాయి వీక్షణ అది కంప్యూటర్ కొనిపెట్టమని 9th ఎంతో అడిగింది. అడిగితే నేను అప్పుడు కంప్యూటర్లో రామకృష్ణ అని నాకు కొలీగ్, ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన చిన్న పరీక్ష పెట్టాడు, కొనియాడు సార్ అంటే. అది పాస్ అయింది. పాస్ అయితేనే కొనిచ్చాను. మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటండి? ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇప్పుడు వయోభారం పెరుగుతున్న దశ నాది, 67కు వచ్చినాను.
ఇంకా ప్రణాళికలు ఉన్నాయి నాకు. చెప్పాను కదా, కథలు రాయాలని ఉంది మళ్ళీ నాకు. మా ఊరిలో నా చిన్నప్పటి పాత్రలు ఇంకా అట్లనే ఉన్నాయి, అంటే నా హృదయంలో ఉన్నాయి. అవి సాహిత్యానికి తెలవాలనేది, నన్ను ప్రభావితం చేసిన చాలామంది వ్యక్తులు సాహిత్యానికి తెలవాలి. కానీ మా ఊరి కథలు రాయాలని ఉంది. మా బాబు నా హీరో, మా నాన్నే. మా నాన్న ప్రత్యేకతలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి నాకు ఎక్కడ వేదిక కూడా ఉండదు. కనుక నేను ఖచ్చితంగా మా బాపు కథల పేరుతో రాయాలని ఉంది. నవలన్న రాయాలి, లేదా ఘటనలుగా కథలన్న రాయాలి. అందుకే మా బాపును కూడా ఆవిష్కరించాల్సిన పని ఉంది. తర్వాత నేను వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చాను. తెలంగాణ వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒక రాయాలని బలమైన కోరిక కూడా నాకు ఇంకా అట్లాగే ఉంది. కాబట్టి ఇంకా రాయాల్సింది చాలా ఉంది. సార్, ఏ వ్యక్తి అయినా జీవితంలో ఒక స్థానం అధిరోహించాలన్నా, విజయం సాధించాలన్నా ముఖ్యంగా కావాల్సింది కుటుంబం. డొమెస్టిక్ పీస్ ఉండాలంటారు కదా. కుటుంబంలో ఆ శాంతి, ఆ సపోర్ట్, మీకు అంత సహకారం ఉంటేనే ఇంత విజయాలు సాధించగలుగుతాం. మీకు ఎటువంటి సహకారం లభించింది మీ శ్రీమతి ద్వారా, మీ కుటుంబం ద్వారా? ఆమె పేరు మల్లీశ్వరి. నాకు 79లో వివాహం అయింది. ఆమె పూర్తి సహకారం నాకుంది. అంటే ఆమె రాయదు, అప్పుడప్పుడు చదువుతుంది. కనుక సాహిత్యం అంటే వ్యతిరేకత లేదు, సంతోషం. నేను రాస్తున్నప్పుడు దేనికి ఎందుకు రాస్తున్నావు అని ఏనాడు అడగలేదు. నా ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు ఉన్నాయని చెప్పాను. నేను ఒక్కొక్కసారి అన్నీ విడిచిపెట్టి ఉద్యమాలు అనుకుంటూ తిరిగినాను. ఆ సమయాల్లో కూడా నన్ను అర్థం చేసుకొని, నా భావాలు అర్థం చేసుకొని, నా సాహిత్యాన్ని అర్థం చేసుకొని నాకు పూర్తి సహకారం అందించినటువంటి ఆమె నా శ్రీమతి. కాబట్టి ఆమె ఔదార్యానికి తప్పకుండా నేను ఎప్పుడు కృతజ్ఞున్నై ఉంటాను, కృతజ్ఞతలతో ఉంటాను. ఆమెకు ఈ ముఖత ధన్యవాదాలు తెలియజేస్తాను. మీ విజయంలో ఆవిడకి సగభాగం ఇవ్వచ్చు. సగభాగం ఇవ్వచ్చు అనేది మళ్ళీ నేను స్వార్థంతో అంటే బాగుండదేమో, కానీ సగభాగం ఇవ్వచ్చా లేదా నాకు తెలియదు, కానీ నా విజయంలో భాగం మాత్రం అనుకుంది. మా ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు మా కొన్ని వేల కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటాం. తప్పకుండా. నమస్తే.